దేవుని సంగమా, ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. కింగ్డమ్ డివైడెడ్, రాజ్యము రెండుగా విభజించబడింది. యూదా రాజ్యానికి రెహబాము రాజుగా, అదే రీతిగా ఇశ్రాయేలు రాజ్యానికి జెరోబాము రాజుగా ఉండడం అనేది గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ నేపథ్యంలో రెహబాము సొలొమోను కుమారుడు పెద్దల సలహాను తృణీకరించి యవనస్తుల సలహా తీసుకోవడం ద్వారా మరి యెరోబాము రాజుగా ఎన్నిక చేయబడడం మనకు కనబడుతుంది. అదే రీతిగా యెరూషలేములో దేవాలయం ఉంది కాబట్టి, యూదా రాజ్యములో యెరూషలేము ఉంది కాబట్టి, మరి అక్కడికి ఇశ్రాయేలు అన్ని గోత్రాల వారు వెళ్ళే ఆనవాయితీ ఉంది కాబట్టి, అది దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ కూడా కాబట్టి, మరి అక్కడికి వెళ్లకుండా ఆపాలన్నది జెరోబాము యొక్క ప్రయత్నం. అది కూడా లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్తే యెరూషలేమును బట్టి యూదా రాజ్యాన్ని అంగీకరిస్తారు, నా దగ్గర నుంచి ప్రజలు తప్పిపోతారన్న ఉద్దేశంతో 2 బంగారు దూడలు కట్టిస్తాడు. 2 సైడ్స్, ఆ చివర్లో ఈ చివర్లో 2 బంగారు దూడలు పెట్టడము. ఆ తర్వాత లేవీలు కాని వారిని ఆయన యాజకులుగా నియమిస్తాడు. తద్వారా అక్కడున్న ఇశ్రాయేలు 10 గోత్రాలు ఉన్న యాజకులు అక్కడి నుంచి యూదా రాజ్యానికి తరలి వెళ్ళిపోతారు. ఈ క్రమంలో మరి తానే బలిపీఠం ఎక్కి బలి అర్పణ గావించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో దైవజనుడు వచ్చి హెచ్చరిక చేయడం, ఆ హెచ్చరిక సమయంలో అతని చెయ్యి ఎండిపోవడం, ఇవన్నీ కూడా మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ముసలి ప్రవక్త ఈ అంశాలు కూడా. బహుశా అది ఇంకా అప్లోడ్ కాలేదు. అప్లోడ్ అయితే మరొకసారి మనం రివ్యూ చేసుకుంటే 1-2 సార్లు, ఎందుకంటే గ్రేట్ కన్ఫ్యూజన్. నేను సిద్ధపడుతున్నప్పుడే నాకు చాలా చాలా హెడేక్ వచ్చింది. ఈ కింగ్స్ వాళ్ళ పేర్లు, వాళ్ళ పేరెంట్స్ పేర్లు, వాటి ఆ కన్ఫ్యూజన్ చాలా అధికంగా ఉండింది. సో ఈరోజు నేను ఎక్కువ సమయం కూడా తీసుకోలేను, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఐఎమ్ ఫిక్స్డ్ విత్ సమ్ ఇష్యూస్. సో లాస్ట్ వీక్ చెప్పిన రీతిగా 930 సంవత్సరం నుంచి 913 వరకు రెహబాము పాలించాడు, అనగా సన్ ఆఫ్ సొలొమోన్. ఆ తర్వాత అబీజా 913 నుంచి 10 వరకు పాలించాడు. ఆ తర్వాత 910 నుంచి 869 వరకు ఆసా పాలించాడు. ఈ ఆసా వరకు ఈ వారం చూద్దాం. అలాగే ఇశ్రాయేల్ దేశానికి జెరోబాము 930 నుంచి 909 వరకు. ఆ తర్వాత అతని కుమారుడైన నాదాబు 909 నుంచి 908, అనగా ఓన్లీ 1.5-2 ఇయర్స్ మాత్రమే. ఆ తర్వాత బయేషా అంటారు తెలుగులో. సో 908 నుంచి 886, దాదాపు 24 ఇయర్స్ తాను పరిపాలిస్తాడు. సో ఫస్ట్ కింగ్స్ 15th చాప్టర్స్కి మనం వస్తే, ఐ వాంట్ టు డీల్ విత్ సమ్ కన్ఫ్యూజన్స్. దాని విషయం కొద్దిగా నేను ముందుగా డీల్ చేయాలనుకుంటున్నాను. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో, అనగా వైల్ జెరోబామ్ వాజ్ రూలింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, రెహబాము చనిపోతాడు. రెహబాము చనిపోయిన తర్వాత అబీయాము అనే రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఓకే, రెహబాము కుమారుడు అబీయాము పరిపాలన ప్రారంభిస్తాడు. అతను 3 సంవత్సరములు యెరూషలేము నందు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయాక, ఆమె అబిషాలోము కుమార్తె. సో ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్, ఎందుకంటే ఈ నేరేషన్స్ 2 పుస్తకాల్లో ఉన్నాయి, ప్యారలల్గా కంటిన్యూ అవుతుంటాయి. సో ఫస్ట్ కింగ్స్లోను, అదే రీతిగా 2nd క్రానికల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఒకసారి 2nd క్రానికల్స్ 13th చాప్టర్ చూద్దాం. 2
2 Chronicles 13th chapter. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరంలో అబీయా యూదా వారి మీద ఏలన ఆరంభించను. అతడు 3 సంవత్సరం యెరూషలేము నందు ఏలెను. ఇతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా ఊరి వాడైన ఊరియేలు కుమార్తె. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్సెస్ ఈ 2 ఇన్స్టెన్సెస్లో? ఒకసారి హోంవర్క్. ఈ 2 చోట్ల ఏమైనా మనకు డిఫరెన్సెస్ కానీ మార్పులు కానీ కనబడుతున్నాయా? ఓకే. 1 Kings 15th చాప్టర్లో 18వ సంవత్సరమున యూదా వారిని ఏలన ఆరంభించను. ఎవరు? మీ ఇద్దరు బైబిల్ తెచ్చింటే బాగుండేది సార్. బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు బైబిల్స్ కంపల్సరీ, ఎందుకంటే ఇది కింగ్స్, రాజులు కదా. ఇక్కడ ఏమైనా బైబిల్స్ ఉన్నాయి మన దగ్గర? అని ఇంగ్లీష్ ఉన్నట్టున్నాయి. ఓకే. సో రాజు పేరేంటండి? కాదు. 15:1లో యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున యూదా వారిని ఏలన ఆరంభించను. ఎవరు ఆ రాజు పేరు? గట్టిగా చెప్పండి. ఎండింగ్. ఐ నీడ్ ద ఎండింగ్. అబీయాము అని ఉంది నా బైబిల్. అయితే మీ బైబిల్ ఎలా ఉందో నాకు తెలియదు. అబీయాము. ఓకే. 2 క్రానికల్లో 13వ అధ్యాయంలో అబీయా ఉందా, అబీయాము ఉందా? అక్కడ అబీయాము ఉంది, ఇక్కడ అబీయా అని ఉంది. తేడా ఉందా? అంటే లేదు 2 చోట్ల. సో ఒక చిన్న పదము బహుశా అది క్లరికల్ ఎర్రర్ అనుకోవటానికి కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా థియాలజియన్స్ అంత ఈజీగా ఇటువంటి డిఫరెన్స్ని వదిలిపెట్టరు. దాన్ని మార్నింగ్ కూడా చెప్పాను మెన్స్ ఫెలోషిప్లో. సో అబీయాము. అబీయాలో చివరి అక్షరాలు జేఏహెచ్. అబీజా, జేఏహెచ్. సో అబీజా, జా అనే పదము షార్ట్ ఫామ్ ఆఫ్ యావే, యెహోవా దేవునికి షార్ట్ ఫామ్ జా. సో బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో ముఖ్యంగా ఈ జా అనే ఎండింగ్ ఉన్నది యెహోవాకు ప్రియుడు, యెహోవా కుమారుడు, యెహోవాకు శ్రేష్ఠుడు అనే ఆ భావాలు వస్తాయి. ఈ జా అనేది, అబి అంటే అబ్బా అంటే కుమారుడు లేకపోతే తండ్రి, అట్లా వస్తాయి. సో జా అనే ఆ పదాన్ని ఈ రాజుల గ్రంథంలో యాముగా మార్చడానికి గల కారణం ఏంటంటే అతడు ద మోస్ట్ వికెడ్ కింగ్. కాబట్టి ఎడిటోరియల్ ఏం చేశారంటే హీ కెనాట్ బీ ద సన్ ఆఫ్ గాడ్. అబియాగా ఉంటే అతడు చేసిన దుష్ట సంబంధమైన క్రియల ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేనైనా సహిస్తారు కానీ దేవుని నామాన్ని, ఎందుకంటే నీ దేవుడిని యెహోవాని వ్యర్థంగా ఉచ్చరించకూడదని. అందుకే వారు యావే అనే పదానికి బదులుగా అదోనాయ్ అనే పదాన్ని వాడతారు. ప్రభు అనే మాట వాడతారు. యెహోవా అనే పదం కాదు, ప్రభు అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. యేసు ప్రభు గారు ప్రభు అనే పదమే ఎక్కువ వాళ్ళు ఉపయోగిస్తుంటారు. సో ఇట్ ఈస్ అ లిటరల్ అడిషన్. ఆ ఎం అనేది అబీయాము అనే ఆ పదము కావాలని రాజుల గ్రంథంలో చేర్చారు అనేది ఇది. గతంలో నేను చెప్పినట్టుగా ఈ క్రానికల్స్ రచయితలు కొద్దిగా దాని అంటారు చూసి చూడనట్టు పోయే రకాలు. సో వారిలోని అనగా ఆ రాజుల లోపాలు తగ్గించి, ఆ చరిత్ర గ్రంథాలు కాబట్టి చరిత్ర రాస్తున్నప్పుడు కొద్దిగా హెచ్చించి రాయటానికి చేసే ప్రయత్నాల్లో వారు అబియా అనే ఆ పదాన్ని వాడారు. కానీ కింగ్స్లో
యా అనే పదాన్ని వాడటానికి వారు ఇష్టపడలేదు. సో అందుకని అక్కడ యాము అని ఆ పేరు వచ్చిందని థియోలాజికల్గా దాన్ని డీల్ చేశారు. సో మీకు ఇంకొక మార్పు కూడా కనబడాలి అక్కడ, ఇంకొక పేరు. అతడు 3 సంవత్సరములు 15th చాప్టర్లో, 1 Kings 15th చాప్టర్లో అతడు 3 సంవత్సరములు యెరూషలేములో రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబ్షాలోము. చెప్పండి. సో తల్లి పేరు మయాక, ఆమె అబ్షాలోము కుమార్తె. ఇక్కడ ఏమని చెప్పండి. ఆమె తల్లి పేరు, అతని తల్లి పేరు మీకాయ. మయాక వేరు, మీకాయ వేరు. అక్కడ ఆమె అబ్షాలోము కుమార్తె, ఇక్కడ ఊరియేలు కుమార్తె. మరి ఈమె పేరేంటి, అసలు పేరేంటి? సో ఎందుకు ఈ 2 చోట్ల 2 డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ హస్బెండ్స్ నేమ్స్? ఇక్కడ మనము తప్పనిసరిగా ఎడిటోరియల్ కన్ఫ్యూజన్గా భావించే అవకాశాలు ఉన్నాయి. ఎడిటోరియల్ కన్ఫ్యూజన్, ఎందుకంటే మీకాయ మయాక. సో దీన్ని యాడ్ చేయడానికి, దీన్ని డీల్ చేయడానికి సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి, ఆమె బహు సౌందర్యవతి. సో అబ్షాలోము కుమార్తె పేరు ఎవరండి? తామారు. సో ఈ తామారు అనే ఆమె ఈ ఊరియేలు భార్య. కాబట్టి ఈ ఊరియేలుకు పుట్టిన కుమార్తె మయాక అని. కొన్నిసార్లు తల్లుల పేర్లు బిడ్డలకు పెట్టుకోవడం కానీ ఇట్లా ట్రాన్స్మిట్ చేయడం అనేది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా అవకాశం ఉంది. ఇంకా మీకు లోతుగా వెళ్తే 1 రాజుల గ్రంథంలోనే 15వ అధ్యాయంలో ఇందాక చూసిన దాంట్లో 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం ఇక్కడ అతని తల్లి పేరు మయాక, ఆమె అబ్షాలోము కుమార్తె ఉంది కదా. 10వ వచనం చూడండి. ఆస 40 సంవత్సరములు యెరూషలేము నుండి నందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయాక. సో ఆమె అబ్షాలోము కుమార్తె. సో అబ్షాలోము కుమార్తె అని 2 చోట్ల ఉంది, కానీ ఒక దగ్గరేమో తల్లి పేరు, మరొక దగ్గర అవ్వ పేరు అనే మాటలు వాడబడ్డాయి. సో టు డీల్ దిస్, మీకాయ మస్ట్ బి మదర్. ఆమె తామారు కుమార్తె. తామారు ఎవరంటే అబ్షాలోము. సో మరి ఈ మయాక ఎక్కడి నుంచి వచ్చిందంటే, మయాక దావీదు భార్య, అబ్షాలోము తల్లి. దావీదు భార్య, అబ్షాలోము తల్లి. ఒకసారి 2 శామ్యూయల్ 3rd చాప్టర్ చూడండి. 2 శామ్యూయల్ 3rd చాప్టర్ 3rd వర్స్. కిలియాబను 2వ వాడు కర్మేలుకు నాబాలు భార్యకు అబీయేలు పుట్టినను. 3వ అబ్షాలోము గెషూరు రాజుకు తల్మై కుమార్తెకు మయాకా వల్ల పుట్టాను. సో ఈ మయాకా ఎవరు అంటే దావీదు భార్య, అబ్షాలోము యొక్క తల్లి. మీకాయ ఎవరంటే, సో మీకాయ మస్ట్ బి ఒరిజినల్ నేమ్. మయాకా అన్నది ఈ క్లరికల్ ఎర్రర్ అయ్యి ఉండవచ్చు అనేది ఒక భావన టు సాల్వ్ దిస్ కన్ఫ్యూజన్. మామూలుగా మనం చదువుతుంటే ఈ డిఫరెన్స్ వల్ల పెద్ద తేడా అనిపించదు, కానీ కొన్నిసార్లు ప్రశ్నించే వారికి అసలు ఎవరు మీకాయనా మయాకనా
అబ్షలోముకు తల్లి, అబ్షలోము కుమార్తెనా? మరి కుమార్తె అయితే అక్కడ తామారనే ఉంది కదా, ఇక్కడ లేదు కదా. సో ఇవన్నీ కూడా క్రానికల్స్ అనగా ఈ రాసే రచయితల కాలానికి, ఆ జరిగిన కాలానికి చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా తాత పేరు, మా తాత పేరు నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ముత్తాత ఎవరంటే నాకు అసలు తెలియదు. కొంతమంది మన గ్రాండ్ ఫాదర్ ఒకరే తెలుసు, కొంతమందికి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తెలుసు, మరి కొంతమందికి అసలు ఎవరికి కూడా ఆ తర్వాత తరం పేర్లు గుర్తు, అన్లెస్ అంటిల్ అప్పట్లో వారు చదువుకున్న వాళ్ళై ఏమైనా డైరీలు గిరీలు రాస్తే తప్ప ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండే అవకాశాలు లేవు. సో విత్ దిస్ క్లారిఫికేషన్, ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్ మోర్ అండ్ మోర్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో రాజుల మొదటి కింద 15వ అధ్యాయంలోకి వస్తే, ఇతనికి ఎందుకు ఆ జా అనే పదాన్ని తొలగించవలసి వచ్చింది అన్నదానికి అక్కడ ఇవ్వని ఎక్స్ప్లెనేషన్ 3వ వచనం చూడండి, 15:3. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గంలో అన్నిటిలో నడిచాను. ఎవరు? జెరోబాము ఎవరు? ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేల్ రాజుగా ఏం చేశాడు? దూడలు జయించాడు, యాజకులను, లేవీలు కాని వాళ్ళు యాజకులు చేశాడు. సో దిస్ పర్సన్ అబియాము, హీ ఫాలోడ్ ద సేమ్ క్షమించండి. ఈ అబియాము తన తండ్రి పూర్వము అనుసరించినగా, తన తండ్రి అబియాము తండ్రి ఎవరంటే రెహబాం. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్, అదే నాకు చెప్తారు కదా, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ రెహబాము ఏం చేశాడు అంటే, తండ్రి ఏం చేశాడు? తండ్రి చేసిన వికెట్ థింగ్ ఏది చెప్పండి? ఐగుప్తు రాజు యుద్ధానికి వస్తే దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారు డాళ్లను అతనికి ఇచ్చేసి దాని ప్లేస్లో ఇత్తడి డాళ్లను ఏర్పాటు చేస్తాడు. సో దేవాలయ సామాగ్రిని ముట్టుకోవడమే. ఒకసారి నేను ఒక చోటికి ప్రసంగానికి వెళ్ళిన తర్వాత చర్చి బయట ప్రెమిసెస్లో ఓపెన్ ప్లేస్లో మీటింగ్ అవుతున్నప్పుడు నాకు మామూలుగా మైక్ పట్టుకొని మాట్లాడటం నాకు చాలా కష్టం, నా వల్ల కాదు. పాస్టర్ గారు చాలా బాగా మాట్లాడతారు కానీ అట్లా నా వల్ల కాదు. ఎందుకంటే నా చేతులు కంపల్సరీగా బైబిల్కి, నా 2 చేతులు ఫ్రీగా ఉండాలి, బైబిల్ తిప్పడానికి చేతులు ఫ్రీగా ఉండాలి. నాకు ఇది అలవాటు. అక్కడికి వెళ్ళేసరికి మైక్ స్టాండ్ లేదు, చేతికి మైక్ ఇచ్చారు, బైబిల్ పెట్టడానికి ఏం పోడియం ఏమీ లేదు. బైబిల్ ఎలా పట్టుకోవాలి ఓపెన్ ప్లేస్లో? అందులో గాలి కొడతా ఉంది, పేజీలు తిరిగిపోతున్నాయి. సో నేను అడిగాను, ఈ పోడియం లేదంటే ఆ చర్చిలో ఉంది సార్. మరి తేవచ్చు కదా. అమ్మో సార్, గుళ్ళో బయట తేవం. అరే చర్చి కాంపౌండ్ దగ్గర బయటే కదా. ఏం సార్, గుడి వస్తువు ఒక్కటి బయటికి దాము సార్. అదే మనోళ్ళు అయితేనా? సో దెర్ ఆర్ అండ్ సమ్ పీపుల్ గివ్ దట్ ప్రామినెన్స్. ఆ రోజు నేను చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా కష్టపడి ఏదో చెప్పాను అనిపించాల్సి వచ్చింది. సో ఈ రీతిగా ఇతను యథార్థంగా ఉండలేదు అంటూ దావీదు గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. 4వ వచనం చూడండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయంలో తప్పిపోకుండాను కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడని యెహోవా యెరూషలేము నందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చాను. ఇట్ వాస్ గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ అప్రూవల్. ఎందుకంటే దావీదుకు ప్రామిస్ చేశాడు కాబట్టి. దావీదు తర్వాత సాల్మన్ వికెట్నెస్, సాల్మన్ తర్వాత రెహబాము వికెట్నెస్ అయినప్పటికీ కూడా దావీదుకు ప్రామిస్ చేశాడు కాబట్టి మరి సాల్మన్తో చెప్పాడు, నీ తండ్రిని బట్టి నీకు ఒక గోత్రాన్ని ఇస్తాను అని ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ, దావీదునకు దీపముగా అతను ఉండనిచ్చును, రెహబాము బ్రతికే దినములన్నీ అతనికి జెరోబామునకు యుద్ధము జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యముల గురించి, అతడు చేసిన వాటన్నిటి గురించి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడింది. యూదా రాజుల వృత్తాంతముల గ్రంథం అంటే దిన వృత్తాంతముల గ్రంథం. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే అక్కడ రెఫర్ చేయండి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ, అబియాము పితలతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతను సమాధి చేసి అతని కుమారుడైన ఆస అతనికి మారుగా
రాజాయను. సో ఇది యూదా రాజ్యపు క్రమం. సో ఇదే సమయంలో ఒకసారి మనం క్రానికల్స్కి వెళ్దాం. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం. అనగా ప్యారలల్గా అక్కడ ఇక్కడ 2 రాజ్యాల్లో చరిత్రను మనము డీల్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఓకే, దీన్ని కొద్దిగా కంటిన్యూ చేసి మళ్ళీ చూద్దాం. 9వ వచనం చూస్తే, ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడిందు 20వ సంవత్సరంలో ఆసా యూదా వారిని ఏలన ఆరంభించను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమును ఏలుచుండును. అతని అవ్వ పేరు మయాక, ఆమె అబ్షలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశంలోంచి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలపగా ఆసా ఆ విగ్రహములు చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. సో గ్రాండ్ మదర్ వాజ్ పట్టపు దేవి, పట్టపు రాణి. ఆమె ఏం చేసిందంటే కొన్ని విగ్రహాలు పెట్టింది. దాన్ని బట్టి ఈ ఆసా అనేవాడు మరి ఆ విగ్రహాలను పడగొట్టించేసి చిన్న భిన్నం చేసి కిద్రోను వాగులో వేస్తాడు. సో ఆసా కాలంలో ఈమె డామినేషన్ కావడానికి ఒక చిన్న క్లాజ్ ఏంటంటే, అబియాము చాలా తక్కువ కాలం అంటే ఒక 3 సంవత్సరాలు మాత్రం పరిపాలిస్తాడు. సో తన తండ్రి 3 సంవత్సరాలు పాలించిన వెంటనే ఆసా కింగ్ అవుతాడు. అనగా ఆసా వయసు దాదాపుగా 14-15 అంతకని ఎక్కువ ఉండవు. కాబట్టి గ్రాండ్ మదర్ వాస్ రూలింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్, ఇప్పుడు మనకి ఇక్కడ కాంగ్రెస్లో గతంలో ఒక గ్రాండ్ మదర్ ఉండింది కదండి. సో ఆ రీతిగా షీ వాజ్ రూలింగ్. కాబట్టి ఆమెను బట్టి ఆ వికడిటీ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఆ తర్వాత 15వ వచనం, మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారు ఉపకరణలను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. వారు బ్రతికి దినములన్నీ ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచూ ఉండెను. హూ ఇస్ దిస్ బయెషా అనే దానికి ఒక్కసారి కొంత ముందుకు వద్దాం. 15 అధ్యాయం 25వ వచనం చూద్దాం. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం మందు ఇశ్రాయేలు వారిని ఏలడం ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. సో యెరోబాము తర్వాత ఇశ్రాయేల్ రాజు ఎవరండి? నాదాబు కదా. మరి ఇక్కడ బయెషా అనే అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు? అతనికి వీళ్ళకి మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ బయెషా అనేవాడు ఎలా వచ్చాడు అన్నదానికి కొద్దిగా ముందుకు వెళ్తే, అతడు అనగా నాదాబు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయను ఆ పాపములు అనుసరించి ప్రవర్తించెను. ఇశ్శాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయెషా అతని మీద కుట్ర చేసెను. సో ఈ బయెషా ఎవరండి? నాదాబు మీద కుట్ర చేసి ఆ తర్వాత కాలంలో చూడండి, నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీన్ల సంబంధం ఉన్న గెబ్బెతోనును ముట్టడి వేయించుండగా గెబ్బెతోనులో బయెషా అతని చంపెను. ఎవరిని? నాదాబును చంపాడు. సో ఆ పరిస్థితిలో అక్కడ అతడు చంపబడ్డ విషయంలో ఒక ప్రాఫెసీ అక్కడ 29వ వచనం, తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవరినను యెరోబామునకు సజీవుడిగా ఉండనీయక అతను నశింపచేసెను. తన సేవకుడైన షీలోనీడన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగాను. షీలోనీడన అహియా ద్వారా ఏమని సెలవిచ్చడం గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 Kings 14th chapter 1-10.
ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయల పడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారు వేసుకుని శిలోహూపము ఈ జనుల మీద నేను రాజునగుదనని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తకు అహియా అక్కడ ఉన్నాడు. ఈ అహియా ఎవరు? యరొబామును ప్రతిష్ఠించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలు అప్పములు 1 బుడ్డి తేనె చేతపట్టుకుని అతను దర్శించము, బిడ్డ ఏమగును అతడు నీకు తెలియచేయనని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారం లేచి శిలోహును పోయి అహియా ఇంటికి వచ్చిన. అహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడై ఉండను. అంతటా యెహోవా అహియాతో చెప్పింది ఏమనగా, యరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు, అతని గూర్చి నీ చేత విచారించటగా యరొబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషం వేసుకుని మరియొకతైనట్టుగా వచ్చుచున్నది, కనుక నీవు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను. అంతట్లో అహియా ద్వారం లోపలికి వచ్చిన ఆమెను కాలి చప్పుడు విని ఆమె తిట్టలను, యరొబాము భార్య లోనికి రన్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఇలా కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞాయను. నీ వెళ్ళి యరొబాముతో చెప్పవలసిందేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలోంచి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుంచి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములు పెట్టుకొని నా కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారందరినీ యరొబాము వంశం నుంచి నిర్మూలము చేసి పెంట ఎంతయు పోవునట్లుగా ఒకడు అవతలకి ఊడ్చి వేసినట్టు యరొబాము సంతతిలో శేషించి వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యరొబాము సంబంధంలో మరణమగు వారిని కుక్కలు తిరును, బయట భూమిలో మరణమగిన వారిని ఆకాశ పక్షులు తిరును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, కాబట్టి నీవు లేచి పొమ్ము, నీ పాదములు నీ పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో పెట్టుదురు. సో ఈ యరొబాము చేసిన ఈ దూడలు చేయించి యాజకులను కాని వారిని యాజకులు నియమించిన దాన్ని బట్టి దేవుని ఉగ్రత వచ్చింది. కాబట్టి కుమారుడు మొత్తపడతాడు అబియా. ఇతని పేరు కూడా అబియా, ఈజ్ సన్ ఆఫ్ జెరోబామ్. సో మొత్తబడినందువల్ల భార్యను పంపిస్తాడు కనుక్కోమని. భార్యను దేవుడు ముందుగానే ఆ ప్రవక్తకు చెప్పుట ద్వారా మరి ఆ బిడ్డ మాత్రము చనిపోతాడు, ఆ బిడ్డ మాత్రమే సమాధి చేయబడతాడు. ఆ తర్వాత ప్రవక్త చెప్పిన దాన్ని బట్టి యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును, మిగతా వాళ్ళు ఏమవుతారు? దేశంలో పడ్డ వాళ్ళు కుక్కలు తింటాయి, పక్షులు తింటాయని చెప్పాడు. సో దర్ వాజ్ ఓన్లీ 1 పర్సన్. ఆడు సిక్ అయ్యాడు కాబట్టి సిక్ అయిన అతను మాత్రమే అతడు సమాధి చేయబడతాడు. 17వ వచనం చూస్తే, అప్పుడు జెరోబాము భార్య లేచిపోయి తిర్సా పట్టణంకి వచ్చును, ఆమె లోగిట ద్వారపు గడప యుద్ధకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తగా అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. సో 20వ వచనం, యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరాలు అతని పితరులతో నిద్రించగా అతని మారుగా అతని కుమారుడైన నాదాబు రాశాడు. సో ఈ నాదాబుని ఎవరు చంపారు? ఇందాక చెప్పాను కదా, ఈ నాదాబుని బయేషా అని చంపుతాడు. సో బయేషా యరొబాము సంతతి వాడు కాదు. ఈ బయేషా ఎవరంటే ఇస్సాకారు ఇంటి సంబంధుడు. కాబట్టి ఆ గోత్రానికి రాజరికము తీసేస్తాడు దేవుడు. సో వేరే గోత్రం ఇస్సాకారు గోత్రం నుంచి ఈ బయేషా అనేవాడు వస్తాడు. ఈ బయేషాకును ఆసాకు యుద్ధాలు జరుగుతాయి, వీరిద్దరి మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడుకోవటానికి బయేషా ఏం చేస్తాడంటే ఒక బౌండరీస్ కడతాడు. అక్కడ రామాపట్నం అంటాడు, రామాపట్నాన్ని కడతాడు. మీలో చాలామంది కొంతమందికి పాత వాళ్ళకి తెలుసలేదు కానీ ఇప్పుడు మనకి ఇక్కడ రామాయపట్నం ఉంది కదా సార్. రామాయపట్నం స్పెల్లింగ్ ఏంటంటే రామాపట్నం. యా అనేది ఈ మధ్య ఈ పోర్టు పబ్లిసిటీ అయిన తర్వాత రామాయపట్నం అనుకుని వచ్చింది. యాక్చువల్గా దాని పేరు రామాపట్నం. సో బహుశా అప్పటిన్న మిషనరీస్ ఈ అనుభవాల మీద ఇక్కడ రామపట్నం ఉంది, అక్కడ రామపట్నం ఉంది.
సో మరి ఆ రీతిగా పెట్టారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఆ రామపట్నం. సో ఆ పట్టణాన్ని 17వ వచనం చూడండి, మొదటి రాజులు 15వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేల్ రాజైన బయెషా యూదా వారికి విరోధి అయ్యుండి, యూదా రాజైన ఆసా యొద్ద నుంచి ఎవరును రాకుండా, అతని యొద్దకు ఎవరు పోకుండా రామపట్నంను కట్టించాను. సో ఇక్కడ ఈ ఆసా అనేవాడు ఒక ట్రీటీలోకి వస్తాడు. ఆ ట్రీటీ ఏంటంటే, కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను, చూడండి ఆసా ఎవరు? యూదా రాజు. సో యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగర్ యొక్క ఖజానా నుంచి శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకులకు అప్పగించి, హెజ్యోనుకు పుట్టిన టబ్రిమోను కుమారుడును దమస్కులో నివాసము చేయించు ఆరామునకు రాజునై ఉన్న బెన్హదదును పంపి మనము చేరినదనగా, నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగినట్టు నీకును నాకును సంధి కలిగి ఉండవలను కనుక వెండి బంగారం నీ కానుక పంపించిన, నీ వచ్చి ఇశ్రాయేల్ రాజైన బయెషా నా ఎదురు నుంచి తిరిగిపోయినట్లుగా నీకును అతనికి కలిగిన నిబంధన తప్పించవలను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటను సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేల్ పట్టణముల మీదకి పంపి ఇయ్యోనును దానును అబ్షతల్మాకును కిన్నెరెతును నఫ్తాలి దేశం పట్టుకొని కొల్లబెట్టాను. సో అది బయెషాకు వర్తమానం కాగా రామపట్నం కట్టడం మానివేశాను. సో ఈ విషయాన్ని ఇంకొద్దిగా విఫలంగా 2 క్రానికల్స్లో ఆ 16వ అధ్యాయం చూద్దాం. సేమ్ ఇన్ఫర్మేషన్, కొంత మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. ఆసా ఏలుబడి ముందు 36వ సంవత్సరంలో ఇశ్రాయేల్ రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండా రామాను కట్టించగా, ఆసా యెహోవా మందిరమందును రాజనగరంలో ఉన్న బొక్కసములోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజు, ఈ సిరియా రాజు అనే మాట ఇక్కడ లేదు, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో సిరియన్లు ఏ రీతిగా ఇశ్రాయేల్ రాజులను హింసించారో మనకు తెలుసు. నయమాను సిరియా రాజు. సో సిరియన్లను, కాబట్టి సిరియన్ల జోక్యాన్ని ఆహ్వానిస్తారు వీళ్ళు. అది కూడా ఏంటి, దేవాలయంలో ఉన్న ట్రెజరీలోంచి కొన్ని బంగారు వెండి వస్తువులు తీసుకుని వెళ్ళి. సో సిరియా రాజుకు బెన్హద్దు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకు సంధి కలిగి ఉన్నది, వెండి బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజైన బయెషా నన్ను విడిచి అవతలికి పోనట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగము చేయమని వర్తమానం పంపాను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యములను అధిపతులను ఇశ్రాయేల్ పట్టణం పంపగా వారు సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయబడింది. కానీ అడిషనల్గా 7th వర్స్ చూడండి, 2 క్రానికల్ 16th చాప్టర్ 7th వర్స్. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యుద్ధకు వచ్చి ఇలాగ ప్రకటించను, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములు గుర్రపు రౌతులు గల కూషీలు లూబీలను దండెత్తి వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున అతని చేతికి ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేసినది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మతి తప్పి అనగా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇశ్రాయేలు దేశం యూదా దేశానికి ఏమవుతుంది, బ్రదర్స్ కదండి. కాబట్టి వీరిద్దరి మధ్య వైరం వస్తే సంధి చేసుకోవడానికి బదులుగా సిరియా రాజులను ఆహ్వానించావు. సిరియా రాజుకు దేవాలయంలోని వెండి బంగారం తీసుకెళ్ళి ఇచ్చావు, రాజ్యంలోని వెండి బంగారం ఇచ్చావు. గతంలో యుద్ధం జరిగినప్పుడు నీ దేవుడిని యెహోవా సహాయం చేశాడు కదా, ఇంతకన్నా బలమైన వారిని నీకు అప్పగించాడు కదా. మరి ఎప్పుడు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగునంటూ ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహములో పడవేశాను. దేవుని సేవకుడు వచ్చి ప్రవచిస్తే ఆ సేవకుడిని, ఇర్మియా కాలంలో కూడా అది జరిగింది కదండి, సేమ్ స్టోరీ జరుగుతుంది. ఓకే,
ఇదిగాక ఆ సమయముందే ఆసా జనులలో కొందరిని బాధపరచను. ఆసా చేసిన కార్యములన్నిటి గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అనగా దేవుడు పంపించిన తెగులు ఇది, కాబట్టి దేవుని ఆశ్రయించాలి. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరం అనగా దాదాపు 2 years హీ సఫర్డ్. మృతులందగా అత్తరు పని వారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యముతో నిన్న పడక మీద అతని జనులు అతను ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధవర్గములు దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకున్న సమానియందు పాతిపెట్టుకుని అతని తర్వాత అతని కుమారుడైన యెహోషాపాతు రాజు అయ్యాడు. ఈ రీతిగా ఆశ యొక్క ముగింపు కూడా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఆసా ఎవరు? యూదా రాజు. ఇశ్రాయేలు రాజుల గురించి ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం. రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో ఈ మాటలు తిరిగి కనబడతాయి. 15వ అధ్యాయం 23వ వచనంలో 15-23 ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని బలమంతటి గుర్చి అతడు చేసిన సమస్తను గుర్చి అతడు కట్టించిన పట్టణం గుర్చి యూదా రాజుల వృత్తాంతం గ్రంథంలో రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదం యందు రోగము పుట్టెను. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ రాయబడింది. సో 25 నుంచి ఇందాక నేను చెప్పిన యెరోబాము కుమారుడైన నాదాబును బయెషా చంపడం, అది ఆ చంపడం కూడా ప్రవక్త చేసిన ప్రవచన నేపథ్యంలో జరిగిందని అక్కడ రాయడం మనకు కనబడుతుంది. ఈ 33వ వచనంలో యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బయెషా తిర్సా యందు ఇశ్రాయేలు వారందరినీ ఏలన ఆరంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు కూడా యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేటు కారకుడాయని దాని అంతటిని అనుసరించాను. సో వేరే గోత్రం నుంచి ఇస్సాకారు గోత్రం నుంచి వచ్చినప్పటికీ కూడా ఇతడు కూడా ద వికెడిటీ మానలేదు. సో 16వ అధ్యాయంలో యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఇలాగ సెలవిచ్చింది. నేను నిన్ను మంటిలో నుంచి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నేను అధికారిగా చేసాను. అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారం నీవును ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేటకు కారకుడై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారికిని అతని కుటుంబకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి చేసినట్టు నేను నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధులను కుక్కలు తిన్ను, బీడు భూములు చనిపోవు వారిని ఆకాశ పక్షులు తిన్ను. సేమ్ పనిష్మెంట్. సో 6వ వచనంలో బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడి అతని మారుగా అతని కుమారుడు ఏలా, అతని పేరు ఏలా రాజాయను. మరియు బయెషా యెరోబాము సంతతి వారి వలె ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించడం బట్టి అతడు రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికి విరోధముగా యెహోవాకు హనానీ కుమారుడు ప్రవక్తకు యెహూకు ప్రత్యక్షమాయను. 8వ వచనంలో యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఏలను ఆరంభించి 2 సంవత్సరములు తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడు ఆర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి, అనగా ఈ బయెషా కుమారుడైన తిర్సా మీద ఏలా మీద కుట్ర చేసి అతని కొట్టి చంపి అతని మీద రాశాయి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు రాజ్యంలో జరుగుతున్న, అనగా 10 గోత్రాల్లో జరుగుతున్న సంఘటనలు. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో సంభవించను. అతడు సింహాసనాసనుడు ఏలన ఆరంభించిన తోడనే బయెషా సంతతి వారందరిలో ఏ పురుషుడినే కానీ అతని బంధువుల్లో మిత్రుల్లో ఎవరినే కానీ మిగిలినయక అందరినీ హతం చేశాను.
బయెషాయు అతని కుమారుడు ఏలాయు తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయటకు కారకులే తాము పెట్టుకున్న దేవతల చేత ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపం పుట్టించుడు కనుక వారు చేసిన పాపను బట్టి ప్రవక్తని యెహూ ద్వారా బయెషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం జిమ్రీ బయెషా సంతతి వారిని నాశనం చేసిన. సో ఇక్కడ మరొక రాజు జిమ్రీ అన్నది. 13వ వచనంలో యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో జిమ్రీ తిర్సాలో 7 సంవత్సరం ఏలును. జనులు ఫిలిప్స్తీయుల సంబంధమైన గిబ్సెతోను మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాబుజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడను గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. అనగా ఒమ్రీ ఎవరంటే జిమ్రీ కుమారుడు, సారీ ఏలా కుమారుడు. సో ఏలాను జిమ్రీ చంపించగా ప్రజలందరూ కలిసి జిమ్రీ ఏలా కుమారుడిని ఒమ్రీని రాజుగా చేస్తారు. ఈ విషయం తెలిసి ఈ జిమ్రీ అనతను తనతో పాటు రాజనగరం తగలబెట్టుకొని సూసైడ్ చేసుకుంటాడు. 18th వర్స్ నుండి పట్టణం పట్టబడినని జిమ్రీ తెలుసుకుని తన రాజనగర్ నందు చొచ్చి తనతో పాటు రాజనగర్ని కూడా తగలబెట్టి చనిపోయాను. యెరోబాము చేసినట్టు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. 21 నుంచి చూస్తే అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి, అనగా ఈ 10 ట్రైబ్స్లో ఉన్న ఇశ్రాయేలు రాజ్యము 2 జట్లుగా విడిపోయి జనుల్లో సగం మంది గీనతు కుమారుడుగా తిబ్నీని రాజుగా చేయవలని అతని పక్షమున సగం మంది ఒమ్రీ పక్షమున చేరి, ఒమ్రీ పక్షవారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షవారిని జయించగా తిబ్నీ చంపబడను, ఒమ్రీ రాజాయను. యూదా రాజైన ఆసా, ఇవన్నీ కూడా ఆసా ఒకవైపు యూదాను రాజ్యం పరిపాలించుండగా ఇశ్రాయేలు దేశంలో జరిగిన సంఘటనలు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలు వారిని రాజే 12 సంవత్సరం ఏలను. ఆ 12 6 సంవత్సరంలో అతడు తిర్సాలు ఏలను. అతడు షెమెరును వద్ద షోమ్రోను కొండకు 4 మనుగుల వెండిని కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అన్న అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణంనకు షోమ్రోను అని పేరు పెట్టాను. ఆ తర్వాత కాలంలో ఈ షోమ్రోను సమరయగా మారింది. అనగా రచన కాలానికి. వర్స్ 25 ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడే దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా కోపం పుట్టించెను, దాన్ని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యముల గురించి అతడు అగుపరిచిన బలమును గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడింది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతి పెట్టబడను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాసాయను. సో ఆహాబు ఇక్కడ ప్రారంభమవుతాడు కాబట్టి నేను ఇక్కడితో ఆపాలనుకున్నాను. ఎందుకంటే ఆహాబు అనగానే ఆహాబు కాలంలో ఏలియా వస్తాడు, ఎజబెల్ వస్తుంది. సో వారి స్టోరీ కొంత నాటకీయంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ అనగా యెరోబాము వారికి ఈ మధ్యకాలంలో చాలా వరకు సేమ్ స్టోరీస్, ఒకరినొకరు చంపుకోవడం కానీ వికెడిటీలో మాత్రం మార్పు లేదు. అందరూ దేవుని దృష్టికి ద్రోహులయ్యారు, దేవుని ఉగ్రతను చవిచూశారు. సో ఏ రీతిగా స్పిరిచువల్ డిలినేషన్, ఆధ్యాత్మిక పతనం జరుగుతూ వస్తుందో ఈ విషయాలను కనబడుతూ వాటికి పరాకాష్ట ఆహాబు కాలంలో మనకు కనబడతాయి. ఆహాబు కాలంలో ఎలీయా ప్రవక్తగా వస్తాడు, ఇంకా ఆ తర్వాత ఎలీషా వస్తాడు. ఆ టైంలోనే యెహోషాపాతు వీరందరూ వస్తారు. మిగతా ప్రవక్తలు యెషయా, ఇర్మియా ప్రవక్తల ప్రవచనాలు కూడా వస్తాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ దేవుని చిత్తమైతే ఆహాబు గురించి, అతని యొక్క కంటిన్యూషన్ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. సో విత్ బిట్ కన్ఫ్యూజన్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ బైబిల్ స్టడీ ఫర్ టుడే. లెట్స్ ప్రే. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ రాజుల చరిత్ర గ్రంథాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకరి పేర్లు మరొకరు
ఒకరి చరిత్ర మరొకరు, 2 రాజ్యాలు, 2 రాజులు ఒకరి మీద ఒకరు నందెట్టి రావడం, వారి యొక్క భ్రష్టత్వం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభా చాలా కాలం తర్వాత ఈ చరిత్ర చదివితేనే మేము బాధపడుతున్నాం. కానీ ఆనాడు ప్రభ మరి నీ దృష్టికి ఎంత ఘోరమైన రీతిగా ప్రవర్తించి ఎంతగా బాధ కలిగించారో, ఎంతగా గాయం చేసి ఉంటారో చదివితే చాలా బాధ కలుగుతున్నానా. నీ చేత ఎన్నిక చేయబడ్డ ప్రతి రాజు కూడా నిన్ను గాయపరిచిన వారుగా, బాధపరిచిన వారుగా కనిపించారు. ఇటువంటి అనుభవాల మధ్య ఒక్కొక్క రాజును మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి చెడుతనం మాత్రమే కాదు, అటువంటి అనుభవాలు నాలో మాలో ఉండకుండా మేము పరివర్తన చెందించబడ్డకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఏకదేవుని దీవెన వాక్యాభిలాషులకు, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు సదా తోడేయును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.